జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా, నా జీవితమంతా అర్పితు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువని లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా. నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా, నీ సాక్షిగా నేను ఇలా జీవితునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. మహిళలకు నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం. నీకు తెలుసా, ఈ లోకం ఎంత శబ్దాలతో నిండిపోయింది అని ఈరోజు ఉదయం అనుకుంటున్నాను. వార్తలు, సోషల్ మీడియా, మన అనుదిన జీవితం, వీటి మధ్య ఏది నిజమో అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. అది నిజం. కొన్నిసార్లు మంచికి చెడుకు మధ్య తేడాను నిర్ణయించడం కూడా కష్టమైపోతుంది కదా. కొన్నిసార్లు మనము చూచేదానికి వింటున్న దానికి మధ్య మోసగించబడతాం. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేది గ్రహించడానికి కష్టమవుతుంది. నేను నా వ్యక్తిగత సంబంధాలలో సైతం ఇది గుర్తించాను. అవును, చాలాసార్లు ఇతర మనుషులతో మన సంభాషణలో అలా ఉండదు. వారు వారి విధానంలో, వారి మాటలతో, వారి స్వంత భావముతో నేను బాధపడుతున్నాను, నాకు సహాయం అవసరం, మరియు ఆ ప్రకారం చేస్తాం, మనకు ఎందుకు అలా జరుగుతుంది అని అంటుంటారు. ఆ విషయాలను నిజం అనుకోవడానికి ఒక కారణం, మనకు ఆత్మ వివేచన లేదు కాబట్టి. వివేచన అంటే ఏమిటో ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు కూడా నేర్పించలేదు. మనం విషయాలను అవి ఉన్నట్టుగానే వారి ముఖానికి ఇచ్చే విలువను బట్టి తీసుకుంటాం. నేను జీవిస్తున్న ఈ కాలంలో నీవు అలా చేయడం సరియైనది కాదు. నిజానికి ఈ దేశం మొత్తం ప్రజల దేశంగా భవిష్యత్తు విషయమై చాలా ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనము ఆత్మ వివేచన లేకుండా తీర్మానాలు చేయలేం.
మనము ప్రమాదంలో ఉన్నాం. సమయాన్ని గూర్చిన పెద్ద ప్రమాదం. ఎందుకంటే మనము వివేచనతో కూడిన తీర్మానాలు చేయం కాబట్టి. తర్వాత కలిగే పరిణామాలను గూర్చి ఆలోచించక ఆ సమయంలో ఏదైతే మన ముందు ఉన్నదో దానిని బట్టి తీర్మానాలు చేస్తాం. నేను వీక్షకులను అడగాలనుకుంటున్నాను, నీ జీవితంలో అలా జరుగుతున్నదా? భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచించకుండా తీర్మానాలు చేస్తున్నావా? ఇలాంటి పరిస్థితిని చూపే ప్రత్యేకమైన భాగము వాక్యంలో ఉన్నదా? అవును, దావీదు కీర్తనలు 119వ కీర్తన 66వ వచనములో తండ్రికి ఒక ప్రార్థన చేశాడు. ఇది మనమందరము చేయవలసిన ప్రార్థన. ఈ కీర్తన అంతా దేవుని వాక్యమును గూర్చి ఉంటుంది. కొన్ని నెలలకు ఒకసారి నేను ఈ కీర్తనను నా కోసం చదువుతాను. ఎందుకంటే ఈ కీర్తన కేవలము వాక్యమును గూర్చి, ఆ వాక్యం మనలో ఏమి జరిగిస్తుందో దాని గురించి మాట్లాడుతుంది. దావీదు అక్కడ ప్రత్యేకంగా ఏమి అడిగాడు? కీర్తనలు 119వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇది చాలా పెద్ద కీర్తన. 65, 66 వచనాలు. యెహోవా, నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మికించున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. అది ఎందుకు మంచి వివేచన? మనము ఎలాంటి దినాలలో ఉన్నామో, మన చుట్టూ ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో ఆలోచించండి. వాస్తవం ఏంటంటే మనము నకిలీ, అబద్ధాలు, సగం నిజం, కొంత సత్యముతో కలిపిన అబద్ధాలతో జీవిస్తున్నాం. నేను వింటున్నది నిజమా కాదా అని మనల్ని మనము పదే పదే ప్రశ్నించుకోవలసిన దినములలో ఉన్నాం. నిజముగా ఇది సత్యమా లేక కొంచెము నకిలీనా? నేను చూస్తున్న దానిలో, వింటున్న దానిలో ఏదైనా దాస్తున్నారా అనేది ఎంతో అంతరంగ ఒత్తిడిని కలిగిస్తుంది. మోసంతో కూడిన మాటలు, అబద్ధాలు, ఇంకా ఎన్నో. మనం ఎంతో కలవరంలో జీవిస్తున్నాం. ఎందుకంటే ఏది నమ్మాలో మనకు తెలియదు. ఎంతో సమాచారాన్ని మనం పొందుకుంటున్నాం, కానీ నిజమైన సత్యాన్ని కాదు. విషయాలను గురించిన సమాచారం జ్ఞానానికి ఎప్పుడూ సమానం కాదు. ఖచ్చితంగా. అయితే మనము సత్యం మీద కాకుండా కేవలం సమాచారం మీద ఆధారపడి నడుస్తున్నట్లయితే మీరు ఇప్పుడే లేదా కొంతకాలం తర్వాత అయినా ప్రమాదంలో పడతారు. అయితే ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణమైనది. అదే పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయాలు చేయుట. తన పిల్లలందరూ ఆధ్యాత్మికముగా ఆత్మ వివేచన కలిగి ఉండాలన్నదే దేవుని చిత్తం. ఇంతకుముందు ఎప్పుడూ వినని వారికి ఆత్మను గురించి ఎలా వివరించగలవు? ఆత్మ వివేచన అంటే ఏమిటో నీవు ఆలోచించినట్లయితే, వివేచన అనగా నిర్ణయాలు చేయడం. అది సరి అయిన నిర్ణయాన్ని గూర్చినది. అది విషయాన్ని పైన కనిపిస్తుంది కాకుండా లోతుగా పరిశీలించి నిజముగా అక్కడ ఏమి ఉన్నదో చూడడం. విషయాన్ని పూర్వపరాలు పరిశీలించి సత్యాన్ని కనుగొనడం. మరియు తన పిల్లలలో ప్రతి ఒక్కరూ ఆత్మ వివేచన కలిగి ఉండాలన్నదే దేవుని సంకల్పం. ఆత్మ వివేచన యొక్క అవసరతను వివరించగలవా లావణ్య? మొదటిగా నీవు దేవుని చిత్తములో జీవించాలంటే నీవు ఆత్మ వివేచన కలిగి ఉండాలి. ఎందుకంటే వివేచన అంటుంది, దేవుడు ఏమి చెబుతున్నాడో అది నేను సత్యముగా, వాస్తవముగా అర్థం చేసుకుంటాను. ఆయన మనలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే దేవుని ప్రణాళిక ఏమిటో నీకు తెలుసా? నీ జీవితము కొరకైన దేవుని ఉద్దేశాన్ని నీవు అర్థం చేసుకోగలవా? మనము ఆయన ప్రణాళికను సరిగా తెలుసుకుంటున్నామని ఖచ్చితంగా ఎలా చెప్పగలము? ఆయన చిత్తాన్ని నీకు చెప్పడానికి, నీకు చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ప్రణాళికను చేసినది ఆయనే కాబట్టి చాలా స్పష్టంగా నీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. ఏది ఉత్తమమో ఆయనకు బాగా తెలుసు. మనం సరిగ్గా నిర్ణయాలు చేయడం చాలా ముఖ్యం. తప్పుడు నిర్ణయాలు చేస్తే దానికి తగిన వెల చెల్లించాల్సి ఉంటుంది. నిజం. రెండవది, సత్యమును తప్పు నుండి వేరు చేయడం చాలా అవసరం. ఒకవేళ అలా చేయకపోతే నీవు చేసే నిర్ణయాలకు చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అవి ఆర్థికముగా, సంబంధాల పరముగా
ఇంకా ఎన్నో విధాలుగా చాలా వెలతో కూడిన నిర్ణయాలు అవుతాయి. మీరు పిల్లలు స్కూల్లో ఏమి జరుగుతుందో చూచినట్లయితే వారు ఎలిమెంటరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వినే విషయాలు దేవుని గురించిన భావన పూర్తిగా విడిచిపెట్టి ఏమీ లేని దాని నుండి సమస్తము వచ్చాయి అని నేర్పుతారు. అలాంటి వాతావరణంలో పిల్లలు ఎలా బ్రతకగలరు? ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా నేర్పించకుండా వారు ఆత్మ వివేచన కలిగి ఎదగాలని ఎలా ఆశించగలం? వాస్తవం ఏంటంటే అది తల్లిదండ్రుల బాధ్యత. అయితే నా పిల్లలకు నేను వివేచన ఎలా నేర్పగలను? దేవుని చిత్తమేమనగా ఆయన పిల్లలుగా మనము ఆయన చిత్తాన్ని అనుసరించాలని దాని అర్థం. ఆయన ఏమి చెబుతున్నాడో వినడానికి నేర్చుకోవాలి. అది సత్యమో ఏది తప్పో విమోచించగలగాలి. కాబట్టి సరైన నిర్ణయాలు చేయడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి మనము వివేచన కలిగి ఉండడం చాలా ముఖ్యం. మనం తొట్రుపడకుండా వివేచన మనల్ని కాపాడుతుంది. అవునా లావణ్య? అవును, ఈ వెలుగులో నేను దాని గురించి ఆలోచిస్తాను. మరియు పాపం వలన మనము మోసగించబడకుండా పాపాన్ని జయించడానికి అది అవసరం. పాపం అనేది మనలను ఒప్పించే, నమ్మించే విషయం. మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చేవి ఎన్నో ఉంటాయి, కానీ అవి కొన్ని క్షణాల వరకే. అయితే మన జీవితంలో దేవుని చిత్తానుసారమైన విషయాలు మాత్రమే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. ఒక విషయంలో ఈ పని వలన కలిగే పర్యవసానాలు ఏమిటి అని ప్రశ్నించుకోవడానికి వివేచన అనేది మనకు సహాయం చేస్తుంది. సాధారణంగా లోకము పరిణామాల గురించి మాట్లాడదు. లోకము సంతోషము లేదా సుఖాన్ని గురించి మాట్లాడినప్పుడు కేవలం క్షణికమైన సంతోషం గురించి మాత్రమే మాట్లాడుతుంది, లేదా అది నెరవేర్చలేని భవిష్యత్తును గూర్చిన వాగ్దానాలను గురించి మాట్లాడుతుంది. ఆత్మ వివేచన అనేది కేవలం ఆ క్షణంలో చూసేవి, వినేవి, అనుభవించే వాటి దగ్గర ఆగిపోదు. ఆత్మ వివేచన లేకుండా ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. అది దేవుడు తన పిల్లలకు దయచేసేది. నీవు నేను యేసుక్రీస్తు అనుచరులం, మరియు ఆయన మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మనము మంచివి చేయాలని, మనం చేసేవన్నీ మేలైన విధంగా చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. నేను ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే అత్యుత్తమైన దానికోసం ప్రయత్నించను. మనము దేవుణ్ణి ఏమని అడగాలంటే, దేవా, ఇక్కడి వరకు నీవు నన్ను వెళ్ళమంటున్నావా, లేక నాకు ఏమాత్రము తెలియని వేరేది ఏదైనా ఇవ్వబోతున్నావా? అయితే నిజమేమిటంటే, ఒక వ్యక్తి ఆత్మ వివేచన కలిగి ఉండకపోతే కవచము, ఆయుధము లేకుండా యుద్ధానికి వెళ్ళినట్లు ఉంటుంది. అది ఒక భయంకరమైన భద్రత లేని జీవన విధానం. నీవు ఓడిపోవడానికి అప్పగించుకున్నట్టు. ఎందుకంటే మనము ఎప్పుడూ తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అయితే మనం చేసే తీర్మానాలు మన జీవితంలోని అన్ని విషయాలు ప్రాముఖ్యమైనవిగా ప్రభావం చూపించాలి. కొన్ని విషయాలు మంచివా చెడ్డవా అని స్పష్టంగా తెలుస్తాయి. మరి అంత స్పష్టంగా లేని వాటి విషయం ఏమిటి? అవును, మనుషుల హృదయాలలో ఎన్నో సందిగ్ధపడే విషయాలు ఉంటాయి. సరే, అయితే అన్నీ తెలుపు లేదా నలుపులా స్పష్టంగా ఉంటాయా? అలా కాదు. అందుకే మనము ఆత్మ వివేచన కలిగి ఉండాలి. దేవా, నీ చిత్తమేమిటి? ఈ ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావు? ఎప్పుడైనా నీవు వాక్యాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలోనే వ్యాఖ్యానించాలనుకున్నప్పుడు, ప్రభువా, నీ చిత్తమేమిటి? నీవు నాకు ఏమి చెప్పుతున్నావు? ఒక ప్రశ్న వేసుకో. ప్రజలు అర్థం చేసుకొని విషయం ఏమిటంటే, దేవుని వాక్యం మన దగ్గర ఉండటం వల్ల నిజమైన వివేకవంతమైన వివేచనకు పునాది మరియు ఆధారము మనకు దొరుకుతుంది. ఇదంతా ఆయన స్వరాన్ని గుర్తించడానికే ఉపయోగపడుతుంది. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని స్వరము ఎలా వినాలో మీకు తెలుసా? కొందరు అనవచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడని నాకు తెలియదు. అవును, దేవుడు మాట్లాడతాడు. విను, ఆయన నిన్ను ఒక ప్రణాళికతో, ఉద్దేశముతో, నీ జీవితం పట్ల ఒక చిత్తముతో నిన్ను సృష్టించాడు. నీ జీవితంలోని ప్రతి విషయంలో నీకు మార్గముగా చూపించకుండా, నడిపింపు ఇవ్వకుండా
నీతో మాట్లాడకుండా ఉండడం ఆయన స్వభావం కాదు. కాబట్టి సంభాషణ ఉన్నది. మనము దేవుని స్వరాన్ని విన్నప్పుడు మనకు మన పిల్లలకు గొప్ప సంరక్షణ కలిగిస్తూ ఆయన పరిపూర్ణ సంకల్పం నుండి మన స్వంత భావాలను వేరు చేసి గుర్తించగలిగేలా చేస్తాడు. అయితే మన అనుదిన జీవితంలో నిజంగా దేవుని స్వరాన్ని ఎలా గుర్తించగలం? దేవుని స్వరం మనతో మాట్లాడాడని ధైర్యంగా ఎలా చెప్పగలం? సరే, నేను ఆ విషయానికి వస్తున్నాను. ఆయన మాట్లాడతాడు, ఆయన వివేచనిస్తాడు. ఎందుకంటే నేను జ్ఞానముతో కూడిన నిర్ణయాలు చేయాలన్నదే ఆయన చిత్తం. అందువలన నాకు అర్థమైన దానికంటే ముందుకు, నేను వినేదానికంటే ముందుకు నేను చూడగలగాలి. దేవుడు ఎలా చూస్తాడో అలా చూడగలగాలి. అలా చేయడానికి మూలమేది? నిజమైన ఆత్మీయ వివేచనే మూలం. మొదటిగా అది దేవుని వరం. యేసు ప్రభు తన శిష్యులను విడిచి వెళ్లే ముందు మేడగదిలో వారితో చెప్పాడు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆయనే పరిశుద్ధ ఆత్మ. ఆయన మీతో మీ మీద ఉంటాడు. ఆయన మిమ్మును శక్తితో నింపుతాడు. సత్యమును గ్రహించుటకు మీకు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మరియు 16వ అధ్యాయం 7వ వచనాలు. అది ఎంతో శక్తివంతమైన వాగ్దానం. ఇది విశ్వాసులమైన ప్రతి ఒక్కరము కలిగి ఉన్న ఎంతో శక్తివంతమైన వాగ్దానం. మనలను నడిపించడానికి, మనకు ఆత్మీయ వివేచనను కలిగించడానికి పరిశుద్ధాత్మ మనతో జీవిస్తున్నాడు. కాబట్టి మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. కాబట్టి నీవు నీ జీవితంలో ఏదైనా తీర్మానము తీసుకునేటప్పుడు ఒక విశ్వాసిగా నీ స్వంతంగా నీవు తీసుకోవద్దు. నీలో పరిశుద్ధ ఆత్ముడు నివసిస్తున్నాడు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. మరియు యేసు అంటున్నాడు, నీకు సహాయకునిగా నేను అతన్ని పంపుతున్నాను. ఏ విషయంలో ఆయన సహాయకుడు? ప్రతి ఒక్క విషయంలో, జీవితంలోని ప్రతి భాగములో ఆయన మనతో ఉంటాడు. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా నమ్మినప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీలో నివసించడానికి వస్తాడు. మార్గము చూపడానికి, నడిపించడానికి ఆయన నీ వ్యక్తిగత సహాయకుడు. జ్ఞానముతో కూడిన తీర్మానాలు చేయడానికి ఆయన సహాయము చేస్తాడు. దానికి ఆధారం ఏమిటి లావణ్య? ప్రతి వివేచనకు ఆధారం దేవుని వాక్యం. ఎందుకంటే మనము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మరియు సందర్భానికి, ఆధునిక సమస్యలకు కూడా దేవుని వాక్యములో జవాబు ఉన్నది. నేను దీనిని ఈ విధంగా అనుకుంటాను. మనము వారం వెంబడి వారం ఆరాధనకు వెళ్ళి విని కనిపెట్టి ఒక ఆజ్ఞ వెంబడి ఒకటి నేర్చుకునుట ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఈ విధంగా దేవుడు ఆలోచననిస్తాడు. దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో నేను అదే చెబుతాను. అలా మనము మన హృదయాలను దేవుని సత్యాలతో నింపుకుంటున్నాం. కాబట్టి మీరు ఆ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడు మనం ఏ విధముగా పని చేయాలని సంకల్పించాడో తలంచినప్పుడు 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆయన ఏమి చెబుతున్నాడో ఆలకించండి. 10వ వచనం నుండి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. కాబట్టి ఒక అన్యునికి ఆత్మ వివేచన అనేది ఉండదు. అది కఠోర వాస్తవం. అయితే ఆయన ఎవరో తెలియని వారి సంగతేంటి? దానికి సమాధానం కొరింథీలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలలో ఉన్నది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మీయ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు.
ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనిషి అంటున్నాడు, అనగా యేసుక్రీస్తును అంగీకరించని వ్యక్తి. ఆయన అంటున్నాడు, నశించిన వ్యక్తి దేవుని విషయాలను అర్థం చేసుకోడు, ఎందుకంటే అతనికి ఆత్మ వివేచన లేదు. అయితే వారు ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు? ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు ఎలా వస్తాడంటే, వారు సత్యమును వింటారు. దేవుని ఆత్మ బయటి నుండి పనిచేస్తూ ఆ వాక్యము వారి హృదయంలోనికి పంపి పాపమును గూర్చి ఒప్పించి రక్షణ సత్యాన్ని బయలుపరుస్తుంది. ఆ క్షణం నుండి వారి నూతన జీవితంలో పరిశుద్ధాత్మ వారిని నిరంతరం నడిపిస్తూ వారికి మార్గము చూపుతుంది. అయితే ఆధ్యాత్మిక వ్యక్తిది విభిన్నమైన కథ. నాలో దేవుని ఆత్మ నివసిస్తున్నట్లయితే ఏమి జరుగుతుంది? మనము వివేచన కలిగించే ఆత్మను కలిగి ఉంటాం. ఆయనే మనకు వివేచన కలిగిస్తాడు. కాబట్టి ఇతరులను నిందించడం గూర్చి కాదు. మేము ఇతరులను నిందించడం గురించి మాట్లాడడం లేదు, మేము వివేచన గురించి మాట్లాడుతున్నాం. ఎదుటి వ్యక్తిలో ఎంతవరకు సత్యము ఉన్నది అనేది చూడాలి. తప్పిపోయిన వ్యక్తిలో వివేచన ఉండదని కాదు, కానీ వారిలో ఆత్మ వివేచన ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉండదు కాబట్టి వారు అది కలిగి ఉండరు. అది ఒక నైపుణ్యత మనలో పెంపొందించుకోవడానికి. సాధన ద్వారా నీవు వివేచనాత్మను వృద్ధి చేసుకోగలవు. కానీ ప్రారంభించడంలో మనమంతా తప్పిపోతాం. మనమందరం తప్పులు చేస్తాం. ఒకవేళ నేను వివేచనాత్మను వృద్ధి చేసుకోవాలనుకుంటే నేను చేయగలను. అయితే మొదటిగా నేను క్రైస్తవుని అయి ఉండాలి. నేను దేవుణ్ణి మార్గం చూపమని అడుగుతాను. దేవుడు ఏం చేయమని చెబుతున్నాడని అనుకుంటానో దానిని నేను చేయగలిగినంత మంచిగా చేస్తాను. ఒకవేళ అది తప్పుడు ఎంపిక అయితే? ఒకవేళ మనం వాక్యము కలిగి ఉంటే అది మన హృదయంలో ఆత్మ వివేచనగా కలిగి ఉంటాం. దేవుని ఆత్మ ఆ వాక్యాన్ని మన మనస్సుకు, మన హృదయానికి తిరిగి జ్ఞాపకం చేస్తాడు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఒకవేళ నీ హృదయంలో వాక్యం లేనట్లయితే వాక్యం చదువు అని చెబుతున్నాడు. ఎందుకంటే అది మన హృదయంలో భద్రపరచబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీవు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు నీ హృదయంలో పెడతాడు. నీవు ఎంతగా చదివితే అంతగా అర్థం చేసుకుంటావు. అప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం మన హృదయాన్ని, మనస్సును, మన ఆత్మను దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించేలా చేస్తుంది. టీవీలో మీ ఉద్యోగములో లేదా మరొక దాని గురించి మీరు ఎంతగా వింటారో ఆలోచించండి. ఇవన్నీ మీరు వింటారు. మీరు ఎంతో సమాచారం విని విని మీ బుర్ర నిండిపోతుంది. తర్వాత మీరు కొంత సమయం దేవుని వాక్యం చదవడానికి కేటాయిస్తారు. నీవు జాగ్రత్తగా ఉండకపోతే లోకపు ఆలోచన విధానము దేవుని ఆలోచన విధానాన్ని అధిగమనించేలా నీవు అనుమతిస్తావు. అప్పుడు నీవు తప్పుడు నిర్ణయాలు చేస్తావు. కాబట్టి ఆత్మ వివేచన ఒక్కటే మన నిజమైన కవచం. సత్యము మరియు ద్వేషముతో మిళితమైన సమాచారముతో నిండిన ఈ లోకములో వివేచన ఆత్మ ఒక్కటే. మనమందరము ఆత్మ వివేచన కలిగి ఉండాలి. అది మనకు ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని నుండి మనకు అవసరమైన సమస్త విషయాలను విశదపరిచే పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగే వరము. మనకు బైబిల్ ఉన్నది. దాని ద్వారా మనకు బోధ కలుగుతుంది. మనకు అనుభవం ఉన్నది. ఎవరైతే నేను ఈ విషయంలో సరిగ్గా లేనని భావిస్తారో వారు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి? మార్గము చూపించమని దేవుణ్ణి అడగడం ద్వారా మొదలు పెట్టాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. పోయినసారి నేను ఆ తీర్మానం చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు కలిగాయి అనే ఆలోచనలు వస్తాయి. అయితే ఏం జరుగుతుందంటే, చూడు, ఇంతకుముందు నీవు అలా చేసినప్పుడు నీవు ఎంత కష్టపడ్డావు, లేదా చూడు, నా మీద ఆధారపడి నా చిత్తాన్ని అంగీకరించినందుకు ఎంతగా ఆశీర్వదింపబడినావు, నీవు వివేచన నేర్చుకున్నావు, అయితే నీవు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నావు అని దేవుని ఆత్మ నీకు చూపించినట్లయితే అదే మనకు కావలసిన అన్ని విధాలైన వివేచనకు కారణమవుతుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి అంతరంగ సంబంధము లేని వారి విషయం ఏమిటి? నీవు ఎప్పుడైతే యేసును నీ రక్షకునిగా నమ్ముకుంటావో
పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. ఆ విధంగా ఆయన నిన్ను ఆవరిస్తాడు. అప్పుడు నీవు విషయాలను వాస్తవంగా నిజంగా ఎలా ఉన్నాయో చూడగలవు. వేరొక విధమైన జీవితానికి ఇది ఒక ఆహ్వానం. ఈ గందరగోళంతో కూడిన లోకంలో మనుషులు ఎన్నో విషయాలతో కలిసిపోయి ఏ దారికి మళ్ళాలో, ఎలాంటి తీర్మానాలు చేయాలో తెలియని అనిశ్చితతో ఆవరింపబడి ఉన్నారు. నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఇది ఆత్మీయంగా బలపరిచే ఒక సాధారణ తీర్మానం. ఆయనను నీ ప్రభువుగా, రక్షకునిగా, యజమానిగా నీవు అంగీకరిస్తున్నావు. నీకు ఏది మేలైనదో, నీ కుటుంబానికి ఏది మేలైనదో అది నీకు కావాలి. నీవు యేసు ప్రభువును నీ వ్యక్తిగత రక్షకునిగా నమ్ముతున్నావు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? మన దృష్టిని ఎలా ఆకర్షించాలో దేవునికి తెలుసు, అవునా? ఈ కార్యక్రమంలో పాలు పొందినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చుట్ట